వంద పాసురాలు అని అర్థం. తిరువాయిమొഴി షట్పద సారము అని అంటారండి. అంటే తిరుమంత్రార్థ సారంగా అందులో 4, 5, 6 పూర్వార్థాన్ని ముందు చెప్పి 1, 2, 3 పదులు ఉత్తరార్థాన్ని చెప్పారు తిరుమంత్రానికి అని అది మనం చెప్పుకున్నప్పుడల్లా చెప్పుకుంటూనే ఉన్నాము. అలాగే అక్కడేమో వాల్మీకి మహర్షి చెప్పారు, ఇక్కడ శటగోప ముని చెప్పారండి. ముని అంటే మననాత్, దాన్ని ఎప్పుడూ కూడా మననము చేయడం వల్ల ముని. మునయ కవయ క్రాంతదర్శయ అన్నట్లుగా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా వారికి చక్కగా దృగ్గోచరం అవుతాయి. వారి ముందు అలాగ స్క్రీన్ మీద వెళ్ళిపోయినట్లుగా మొత్తం అన్ని కూడా వారికి అలాగ నయన గోచరము అవుతాయి అని. రామాయణం ఎలాగైతే మహాపాతక నాశనంగా ఉందో, అరువనై నీరు చెయ్యం అంటాం కదండి తిరువాయిమొழிని. మహాపాతకాలన్నిటినీ కూడా నాశనము చేసేటువంటిది. ఆ రామాయణం చదివితే సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణు పద శాశ్వతం అని అంటాం. అంటే వావిన్ మీదేత్త అరుள் செய்து ముడిక్కుం పిరవి మామాయ కూర్తిన ఏ అన్నట్లుగా జన్మను పోగొట్టి మనకు మోక్షాన్ని ఇస్తుంది అని ఇన్ని రకాల ఒక సముద్రంతో పోలికలు మనం ఎన్నని చెప్పడం గలవండి. అన్వేషించే వాని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అందులో ఉండేటువంటి రత్నాలు బయటపడినట్లుగా తిరువాయిమొழிలో ఉండేటువంటి రత్నాలన్నీ అటు 5 వ్యాఖ్యానాలే కాకుండా అనుభవ సారంగా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అలా జీవితంతో మమేకం చేసుకున్నారు కాబట్టే మనకి రామానుజులకి తిరువాయిమొഴి మూర్తీభవించినటువంటి మూర్తులుగా అంత గొప్పమైనటువంటి పేరు వచ్చింది అని మనం చెప్పుకుంటామే. అలాగే ఆ మహానుభావుణ్ణి అటు రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థించినట్లుగానే ఇది తిరువాయిమొഴి కర్త అయినటువంటి నమ్మాళ్ళవార్లకి మనం దాసోహం పెట్టాలి. ఇలాంటి భక్త అమృతాన్ని, తొండర్కు అముదం అన్నాం కదండి, భక్తులకు అన్నిటికీ కూడా అముదు చెయ్య అంటే విన్న కొద్దీ వినాలి అనేటువంటిది. అంతేకాదు సర్వార్థదం అన్నీ ఇస్తుంది అన్నారు. ఎలా పొరుళం విరుతానై అన్నారండి. అన్నిటినీ ఏది కావాలనుకుంటే దాన్నే ఇచ్చేటువంటిది. అదేమో వాల్మీకి మహాముని అనుగ్రహించిందైతే ఇది కురుగూరు శటగోపనిషలు. ఎక్కడికక్కడ వారి యొక్క పవిత్ర వాక్కులోని ఆ మహర్షిని కూడా ఋషిని జుషామహే అన్నట్లుగా నమ్మాళ్ళ వార్లను కూడా మనం తలుచుకుంటూ ఉంటాము. సహస్ర శాఖోపనిషత్ సమాగమం, సహస్ర శాఖలు కలిగినటువంటి అంటే ద్రావిడ వేద సాగరం. అడవి అందాది అని అంటాం కదండి, పత్తర్ పరవం 1000 అంటాం కదండి. అలాగా ద్రవిడ వేద సాగరం, వేదం అంతా కూడా తమిళ వాంగ్మయంగా మనకు అందించినటువంటి ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పవిత్రమైనటువంటి తిరునక్షత్ర సమయంలో మనందరం కూడా ఇలాగ చక్కగా ఈ తిరువాయిమొഴి అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది మనం ఏనాడో ఎప్పుడో చేసుకున్నటువంటి మహద్భాగ్యము. దీనిలో భాగవతోత్తములు పెద్దలు అందరూ కూడా చక్కగా అన్వయించి దీనికి మరింత శోభని చేకూరుస్తున్నారు. ఇలాంటి తిరువాయిమొഴి ప్రబంధాన్ని రేపు మనం నమ్మాళ్ళవార్ల తిరునక్షత్రంతో చక్కగా పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఎల్లుండి రేపనే అంటున్నారు. రేపు మనం విరామానుజనోత్తందాదిని తర్వాత రేపు చివరి 2 పదులు, ఎల్లుండి విరామానుజనోత్తందాది. అందుకనే ఆచార్యులు అంటే ఆచార్యులే, వారికి దక్కేది స్థానం అదే. మనం ఎన్ని పిల్లగంతులు వేసినా ఆచార్యులు ఎంత చక్కగా చిన్న శ్లోకంలో ఎంత వైభవాన్ని అనుగ్రహించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రేమ అలా అనిపిస్తుంది. ఏది చెప్తే అదే. మన ఇంట్లో చూడండి, పిల్లవాడు వాడికి నాన్న అన్నం రాకపోయినా అన్నా అంటాడు. ఎంత బాగా అన్నాడు. ఆ ప్రేమ ఉన్న చోట
ఆ మాధుర్యం అలా కనిపిస్తుంది అంతే. అలా ఏం కాదండి, చాలా చాలా ఉత్సవాలు ఎన్నో రోజులు చేసుకుంటారు కదండి, అలాగ మాకు తిరునక్షత్రం ముందే వచ్చేసింది. ఆచార్యుల వారు ఎప్పుడు మాట్లాడితే మాకు అప్పుడే అండి. నిజంగా మళ్ళీ భగవద్ విషయంలోకి దిగిపోయినంత ఆనందంగా ఉందండి ఈ రోజు. నిజంగా చాలా చాలా వైభవంగా ఉంది మా అందరికీ. మీరు నిజంగా ఇంతసేపు కూర్చుని పారాయణ చేసి ఇది చేసి మమ్మల్ని అందరినీ తరింపజేయడానికే అండి మా ఆచార్యులు. అంతే, నిజంగా అది మా అదృష్టం అండి. దాసోహం జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను మొదలెడితే అందరూ చెప్పడానికి రెడీగా ఉంటారు ఇంకో గంట సేపు, కానీ మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే చాలా టైం కూర్చున్నారు మీరు. అమ్మ మీరు దాసోహం మళ్ళీ మీరు భగవద్ విషయం స్టార్ట్ చేసినట్లే ఉందమ్మా దాసోహం అమ్మ. అయిపోయింది. దీనికి కంటిన్యూ అయితే బాగుంటుంది.